వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేసిన హీరా మండి వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైద్రీ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 7 గంటలకు పైగా రన్ టైం ఉంటుంది. మనకు స్వతంత్రం రాకముందు పాకిస్తాన్ ఇండియాతో కలిసినప్పుడు ఈ స్టోరీ లాహోర్ లో జరుగుతుంది. బ్రిటిష్ పాలనలో నవాబులు వాళ్లతో కలిసి సేఫ్ గా ఉండేవారు. అలాగే నవాబులు వేశ్యల చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు. హీరా మండి అంటే లాహోర్ లోని వేశ్యలుండే ప్లేస్. ఈ వేశ్యలు హుజూర్ కావాలని ఒకరిపై మరొకరు కుట్రలు చేసుకుంటూ ఉంటారు. మరోవైపు స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు కొన్ని లవ్ స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ వేశ్యలకి స్వతంత్ర పోరాటానికి సంబంధం ఏంటి అనేదే ఈ వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. ఆ కాలం నాటి సెట్స్ గానీ, ఆర్ట్ వర్క్ గానీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ విజువల్స్ ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. స్టోరీ కొంతవరకు బాగున్నప్పటికీ దాన్ని 8 ఎపిసోడ్స్ వరకు సాగదీయడం వలన దాని ఇంపాక్ట్ తగ్గింది. ఫస్ట్ 4 ఎపిసోడ్లని గ్రాండ్ విజువల్స్, యాక్టర్స్ యాక్టింగ్ తో లాక్కొచ్చిన ఆ తర్వాత అదే స్టోరీని ఇంకా సాగదీయడం వలన నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ పై ఇంట్రెస్ట్ పోతుంది. స్టోరీని ఇంకాస్త బెటర్ గా రాసుకుంటే బాగుండేది. ఓన్లీ విజువల్స్ బాగుంటే సరిపోదు కదా. వెబ్ సిరీస్ క్లైమాక్స్ సరిగా లేదు. ఏదో సింపుల్ గా క్లోజ్ చేసినట్టు అనిపించింది నాకు. టెక్నికల్ గా వెబ్ సిరీస్ బాగున్నప్పటికీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడంతో బోర్ ఫీల్ వస్తుంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్ యాక్టింగ్ ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రన్ టైం ఎక్కువగా ఉండడం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం ఈ వెబ్ సిరీస్ కి మైనస్ అయింది. ఓవరాల్ గా ఇదొక యావరేజ్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కి నేనిచ్చే రేటింగ్ 5 కి 2.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.